పొగాకు, పత్తి లాంటియి మనం ఓ ప్రభుత్వం కొని ఏం చేయలేదు. అది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనిపిచ్చాలా, అంతే తప్పించి లేకపోతే ఏదైనా తేడా వస్తే కేంద్రానికి లేఖ రాయాలంటే ఒక అర్థం ఉంది. ఒక అరటి, మిర్చి, టమోటా ఇట్లాంటి వాటిట్లలో మనం తింటాం గదా! మనం కొంటాం గదా! ఒకవేళ ఆ ధరలు పడిపోతే ప్రభుత్వం దాన్ని కొంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ప్రభుత్వం 100కి కొంటోందంటే సచ్చినట్టు అవతల రూ. 110, రూ. 120 కొంటాడు. కనీసం 90కైనా కొంటాడు. అలాంటి ఒక కాంపిటీషన్ సృష్టించడమే కదా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి బాధ్యత. అది మానేసి కేంద్రానికి లేఖలు రాస్తా కూర్చుంటే ఉపయోగం ఏంటి? తాజాగా అరటికి సంబంధించి ఇప్పుడు రైళ్ళేశారు మళ్ళీ. మొన్నటిదాకా అది లేదన్నారు కదా! ఇప్పుడు రైళ్ళేశారు. అయితే రైళ్లల్లో టోటల్ కాస్ట్ ఏస్తున్నారు. రైళ్ల ఖాళీ కంటైనర్ల ఛార్జీలు కూడా రైతుల నుండినే వసూలు చేస్తున్నట. సేమ్ అరటికి ధర తగ్గడానికి ప్రధాన కారణం అదేనట. హాల్టేజ్ ఛార్జీలు రద్దు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తూ కేంద్రానికి ఉద్యానవన శాఖ లేఖ రాసిందంట. అసలు నువ్వు రైల్లో ఎక్కడ దాకానే ఎందుకు? అక్కడ ఉన్నటువంటిది బెజవాడ, గుంటూరు, ఈ విశాఖ ఇట్లాంటి జిల్లాల్లో అమ్మిచ్చినా బానే ఉంటది కదా! లారీలతో అమ్మిచ్చినా బానే ఉంటది కదా! లారీలతో తెప్పించి. అది ఎందుకు చేయరో అర్థం కాదు.